హే గైస్, ఎలా ఉన్నారు? ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే అటల్ బ్రిడ్జ్. ఇప్పుడైతే నేను అహ్మదాబాద్, గుజరాత్ లో ఉన్నాను అనమాట. వచ్చేసాను జైపూర్ నుంచి. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో ₹6 ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. నాకైతే ఇక్కడ ఏం నచ్చట్లేదు. అంటే మొత్తం ఎక్కడ చూసినా బిల్డింగ్స్, కార్స్, రోడ్స్ తప్ప ఇంకా ఏం లేదు. అంటే అట్లనే కాదు, ఆ వైబ్ రావట్లేదు ఎందుకో. ఇదే ఇంకా పెద్దగా చూడడానికి అయితే ఏం లేవన్నమాట. అటల్ బ్రిడ్జ్ ఉంది, ఇంకా ఇది నైట్ లో ఒకటే బాగుంటది. జస్ట్ ఊరికే ఇది చేద్దామని వచ్చా, ప్లస్ మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చా అంతే. ఇంకా ఇది వచ్చేసింది సబర్మతి రివర్ అనమాట. తెలుసుంటది కదా సబర్మతి రివర్. అందుకైతే ఇంటికి టికెట్స్ బుక్ చేసుకున్నా. దివాళీకి మళ్ళీ ఖచ్చితంగా ఇంటికి వెళ్తున్నా. వెళ్ళకపోతే పిచ్చెక్కిపోతుంది ఇక్కడ ఒకనే ఉన్నానంటే. ఇంకా అంతే, దివాళీకి ప్లస్ దసరాకి ఢిల్లీకి వెళ్తున్నాం మా అక్క దగ్గరికి. ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది అనమాట. బాగా జరుగుతున్నాయి నిమజ్జనాలు. అంతే, వీడియోస్ అయితే కూడా చాలా తక్కువ వస్తాయి, ఇంకా మాక్సిమం రాకపోవచ్చు. నాకైతే వెళ్ళి చేసేంత ఇంట్రెస్ట్ లేదు. ఇంకా అంతే మరి, వాళ్ళకి అయితే చూస్తాను కుదిరినంత వరకు వీడియోస్ పెట్టడానికి. హే గైస్, హలో, నమస్తే. అండ్ చెప్పాను కదా, నేనైతే అహ్మదాబాద్కి వచ్చేసా. అండ్ న్యూ ఆఫీస్లో అనమాట. న్యూ ఆఫీస్లో నిన్న ఒక ఈవెంట్ లాగా జరిగింది. ఐ మీన్ ట్రీ వాక్ చేశారు. ట్రీ వాక్ సెషన్. ట్రీ వాక్ అనేది ఒక ఆర్గనైజేషన్ లాగా. వాళ్ళు వచ్చేసిందే ఇట్లా ఎవ్రీ సాటర్డేస్ ఇట్లా ఉంటాయి కదా, అట్లా వాక్ చేయడానికి ఐ మీన్ కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి, కొత్త ట్రీస్ అట్లా అవన్నీ ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళు మాకు వచ్చి ట్రీ వాక్ గురించి చెప్పారనమాట. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇవైతే గిఫ్ట్గా ఇచ్చారు. ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అని చెప్పి, నేను పీజీలో ఉన్నాను కూడా చెప్పినా కూడా వినలేదు. ఇది చూస్తున్నారు కదా మా పీజీది, ఇదే మా రూము. అండ్ ఇదంతా టెర్రస్ అనమాట. సో ప్లేస్ ఉంది కదా, నాటుదాము, పెద్దగా అయ్యే వరకు మళ్ళీ చూద్దామని చెప్పి నేను తీసుకొచ్చేసాను. ఇంకా వాళ్ళు కొన్ని టిప్స్ ఇచ్చారనమాట ప్లాంట్ చనిపోకుండా ఉండడానికి. ప్లాంట్ చనిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసిందే ఎక్కువ వాటర్ వేయడము. మనం ఎంత కావాల్సి వస్తే అంతే తీసుకోవాలి వాటర్. చూస్తారు కదా, చూద్దాం పెద్దగా అయ్యే వరకు. కొంచెం పెద్దగా అవ్వగానే కింద ఉందన్నమాట, కింద ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో వెళ్ళి నాటేసేయచ్చు. ఇంకా వాటర్ వచ్చి ఎలా వేయాలంటే, ఇప్పుడు మీరు ఫింగర్ పెట్టి చూసారనుకో, కొంచెం వెట్టుగా ఉన్నా కూడా వాటర్ వేయకూడదు అనమాట, ఎన్ని డేస్ అయినా కూడా. అప్పుడే ప్లాంట్స్ మీకు చనిపోకుండా ఉంటాయంట. మీరు రీసెర్చ్ చేయండి, నాకు కూడా అంత వాళ్ళు చెప్పిందే చెప్తున్నాను నేను. అంతే, ఇట్లా పెట్టేసిన. ఇప్పటికైతే వెట్గానే ఉందన్నమాట సాయిల్. ఇది ఇంకో ప్లాంట్. వాళ్ళు వినలేదు ఇంకా మాది పీజీ అని చెప్పినా కూడా. ఇప్పుడే వచ్చేసింది. ఇది చాలా బురదగా ఉంది. నా దగ్గర అయితే టూల్స్ ఏం లేవు అనమాట. పొద్దున్న ఉన్నదాంతోనే చేసేయాలి. అండ్ వాళ్ళైతే ఆ ఆర్గనైజేషన్ వాళ్ళైతే ఒకరు 60 years 70 years వాళ్ళందరూ. సో వాళ్ళంతా పెద్ద పెద్ద జాబ్స్ అన్ని ఆపేసి ఈ ఫీల్డ్లోకి వచ్చారనమాట. ఇదైతే ప్లాంట్ అయితే తునిగిపోయింది. నేను నాటిన వేర్లు ఉన్నాయి కదా, చూద్దాం ఏమవుతుందో. దీనికైతే వాటర్ అవసరం లేదు ఇప్పుడే నాకు తెలిసి. అంతే, నాటడం వరకు మనం చేయగలం అంతే. ఇంకో అరలోడు ఎరమటి చెప్పారయ్యా, ఇంకా పెద్దగా మనకు తెలీదు. అంతే మరి, వాళ్ళైతే ఆర్గనైజేషన్ చాలా బాగుందన్నమాట. 60 years వచ్చిన వాళ్ళు అందరూ జాబ్స్ ఆపేసి మరి ఈ ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళైతే ఒకటి చెప్పారు, అహ్మదాబాద్లో పొల్యూషన్ ఎక్కువైపోతుందని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళి విలేజెస్ కుంటే అది పారిపోయినట్టు అవుతుంది, మనమున్న లొకేషన్ ని మార్చుకోవాలి అని చెప్పారు వాళ్ళైతే. అదైతే చాలా బాగా అనిపించింది నాకు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సో చూసారు కదా, మధ్యాహ్నం అయితే ప్లాంటేషన్ అలా అయింది. ఇంకా కాస్త రెస్ట్ తీసుకొని ఇప్పుడే బయట వచ్చిన్నాను. రివర్ ఫ్రంట్ ఇదే. అటల్ బ్రిడ్జ్ చూసాం కదా, దానికి కొంచెం ఇటు వచ్చామంటే ఇక్కడ కూర్చునేకంతా ఉంటుంది అనమాట. దీనికి ఏం పార్కింగ్ అవసరం లేదు, బాగానే ఉంటుంది. అంతే. ఇంకా ఫుడ్ బ్లాగ్స్ కూడా చేయొచ్చు, ట్రై చేయొచ్చు, అంటే స్ట్రీట్ ఫుడ్ వరకు. ఇంకా ఫుడ్ గురించి చెప్పాలంటే ఎక్కడ వెళ్ళండి,
ఏ రెస్టారెంట్ అన్నా వెళ్ళండి, ఏ అథెంటిక్ రెస్టారెంట్ అన్నా వెళ్ళండి, ఖచ్చితంగా మీరు ఏం తీసుకున్నా అందులో మీకు చక్కెర అనేది వేస్తారు, తీయగా అనేది ఉంటుంది. ఏ ఫుడ్ అయినా తీయగా ఉండడం మాత్రం కామన్. ఇంకేదో రేర్ కేసెస్లో కొంచెం స్పైస్ అడిగితే స్పైసీగా చేస్తారనమాట, చక్కెర లేకుండా. అదొకటి. ఇంకా ట్రాఫిక్ విషయానికి వస్తే నువ్వు ఎలా అన్నా తిరిగి ఏమంటారు. లైక్ ట్రిబుల్స్ చూశాను, ఎవరు హెల్మెట్ వేసుకోరు. హెల్మెట్ వచ్చేసిందా 90%, 100% ఆఫ్ అహ్మదాబాద్లో ఓన్లీ 10% మాత్రమే యూస్ చేస్తారు, ఒక లాస్ట్లో యూస్ చేస్తారంట. ఇటు నేను ఉండే సైడ్ మ్యాక్సిమం సైడ్స్ ఎక్కడ హెల్మెట్ యూస్ చేయరు, ఒక 10% యూస్ చేస్తారు అహ్మదాబాద్ మొత్తంలో, అంతే. అండ్ మెయిన్ ఇంకా ఎవరన్నా మన ఫ్రెండ్స్ మందు వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి చాలా కష్టం అనమాట, ఇక్కడ అస్సలు దొరకదు మందు అనేది. అండ్ మందు కూడా ఎలా అంటే దొరుకుద్ది, నేను మందు దొరకదు కదా, సో నేను నార్మల్గా వెళ్తున్నాను అనమాట. ఒక అంకుల్ వచ్చేసింది స్కూటీలో ఏ అని చెప్పి ఫుల్ తాగేసినలాగా చేస్తాను, నాకు అర్థం కాలేదు ఎక్కడి నుంచి వచ్చిందని. సో నేను ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు తెలుగు వాళ్ళే, వాళ్ళు చెప్పారనమాట దొరుకుతాయి, ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ, కాకపోతే ఎవరికి తెలియదు అంతే అని చెప్పి చెప్తారు. అన్నీ దొరుకుతాయి ఇక్కడ, దొరకవనేం లేదు, కాకపోతే మీకు ఎవరన్నా మందు బాబులు పరిచయం అవ్వాలంతే. ఇంకా అంతే ఇప్పటికైతే. ఇంకా ఫుడ్ బ్లాగ్స్ కూడా ట్రై చేద్దాం లైట్గా. అథెంటిక్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా చూపిస్తా. జైపూర్లో అయితే చేయలేకపోయా ఫుడ్ బ్లాగ్స్ అయితే, అక్కడైతే అసలు టైం కుదిరేదే కాదు ఫుడ్ బ్లాగ్స్ కోసం అయితే. స్పెషల్గా తినేవాడిని మళ్ళీ మొత్తం, అవి ఎప్పుడు చేయలేకపోయేవాడిని. ఇక్కడైతే ఖచ్చితంగా ట్రై చేస్తా పక్కా. అంతే మరి అయితే ఇప్పటికైతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందరికి వస్తాను. లవ్ యూ ఆల్, బాయ్.